హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. నేను మీ సిరిని. నేను మీ కవితని. నేను మీ మౌనికని. నేను మీ స్వాతిని. మేమైతే అసలు మా వేషాలు చూస్తే అర్థం కావాలి మీకు. ఈరోజైతే మాకు 2 రోజుల ముందే వచ్చింది హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందామని మేము అట్లా ఎప్పుడు అందరం చాలా అంటే చాలా చక్కగా రెడీ అయి ఉన్నాము. ఇప్పుడు ఎంత 3:30 అవుతుంది. మేము ఎప్పుడు అనుకున్నాం 1కి స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆడోళ్ళ పనులు అట్లా ఉంటాయి. 1కి 3:30 అవుతుంది. 3:30 అవుతుంది. రమ్మన్నది మమ్మల్ని అయితే మార్నింగ్ రమ్మన్నది. నన్ను అయితే లేట్ అయిపోయింది. చూస్తున్నారా కలర్స్ అయితే. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఇంకా మౌనిక మాట్లాడాలి. మొన్న ఉమెన్స్ డే రోజు చేసిన వీడియోస్ అయితే అందరు చాలా బాగున్నాయి అంటారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అన్నారు. అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియో చేసిన అన్నయ్య కూడా కాల్ చేసి చాలా బాగా చేసిరని చెప్పారట. సాంగ్ రాసిన అన్నయ్య కూడా శేషు అన్నయ్య కూడా స్వయంగా కాల్ చేసి మాట్లాడారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలి, మేము ఇంకా వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. యూట్యూబ్లో వాళ్ళది ఏమో ఉంటుంది బావా, ఏంటి ఛానల్ వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి బావా. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. చూడండి, ఫుల్ సాంగ్ చాలా బాగుంది. అసలు సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అన్నయ్య రాసినాయి. నేనైతే చాలా రోజుల నుంచి ఫాలో కూడా అవుతున్నా ఇన్స్టాలో. నేనైతే మనం ఆ రోజు చేద్దాం అనుకోలే ఆ వీడియో. అంటే వేరే వీడియో కోసం రెడీ అయినాం. మార్నింగ్ చూసేసరికి రీల్ వచ్చింది. సంతూర్ డాడీ అంటారు అందరు. అయితే రీల్ వచ్చేసరికి టక్క మా ఫ్రెండ్స్ కి సెండ్ చేసిన. చూసి వీళ్ళు కూడా ఎక్కడ దొరకను, మంచిగా ఉంది సాంగ్ అయితే సూపర్ ఉంది అనేసి అన్నారు. అయితే అప్పుడప్పుడే అసలు అవును, మనం చేసి 10 minutes నేర్చుకొని చేస్తాం ఆ వీడియోని. మీ ఫ్రెండ్ కూడా వేసి పెట్టింది. మా ఫ్రెండ్ కూడా చూసి పెట్టింది. మళ్ళీ నైట్ మళ్ళీ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి. చాలా బాగుంది. ఇప్పుడైతే హోలీ కోసం అయితే కలర్లు తెచ్చుకున్నాం, డ్రెస్సులు తెచ్చుకున్నాం. డ్రెస్సులు ఇంత మంచిగా ఉన్నాయి, కలర్లు వేసుకోవాలంటే ప్రాణం వత్తలేదు. అదే వీడియో అయిపోయినాక చూపియాలి. వీడియో అయిపోయిన చూడండి ఎట్లా రెడీ అయినా. అసలు అందరం ఈ డ్రెస్ల కోసం నైట్ అంతా స్పెండ్ చేసి 11 గంటల వరకు మౌనిక నేనైతే 11 గంటల వరకు తిరుక్కుంటున్నాం. వీళ్ళ మంచి ఇంటికాడ ఉండి ఇంకా తీసుకోండి, అది తీసుకురండి. పాప మా డ్రెస్లు ఎలా ఉన్నాయి, అందరి ఒక్కొక్కరు లాగా ఉన్నాం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఒక్కొక్కరు మాట్లాడాలంట. చాలా బాగుంది నిజం. మా పాపకైతే ఈ చున్నీ నచ్చిందంట. అన్ని చున్నీలలో నిన్న నైట్ చెప్పింది మమ్మీ. మర్చిపోవద్దు, కామెంట్ చేయాలి. మీ కామెంట్ కోసం మేమైతే ఎదురు చూస్తాం. ఇప్పుడు అందరూ లాంగ్ వీడియోలో ఎవరు ఏం కామెంట్ పెట్టారు అని తొందర మీరు పెట్టరా చూడడమే వీళ్ళ వంత అయింది ఇప్పుడు. అంతే. డ్రెస్లు ఏమో ఇంత తెల్ల బట్టలు వేసుకున్నాం, కలర్లు వేసుకోవాలంటే ఓకే. మా అందరు ఇట్లా ఎవరి బాగున్నా అన్న అందరం హ్యాపీ. ఎందుకంటే మేమే సెలెక్ట్ చేసి మేమే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. అలా ఏమనుకో, మా వాటికంటే పక్కలో వేసేటప్పుడు ఇంకా భయం. మనదేమో కానీ అలా మంచిగా మెచ్చాలని షాప్ వాళ్ళని కూడా అడిగినాం. అసలు షాప్స్ చెల్లెలాగానే చూసుకుంటాడు. వీళ్ళందరూ ఇక సొంత చెల్లెలు అన్నాడు. ఇప్పటి వరకు వీడియోస్ ఎలాగో పైకి తీసుకెళ్ళిరు. ఈ వీడియోస్ కూడా అలానే ఇప్పుడు చేసే వీడియోస్ హోలీ కూడా పైకి చూడాలి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు యాక్షన్ చేస్తాను, ఎవరు ఏమైనా బాగాలేకపోయినా కూడా కామెంట్ పెట్టండి. అవును నిజమే. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అర్థమైపోతుంది, చేసుకుంటాం, బెటర్ గా చేయొచ్చు. అట్లా మా సిరిపాప అయితే చూస్తారు, మస్తు కష్టపడుతుంది. ముందు నుండే నైసి కావచ్చు, టైం 4 కాలే ఇంకా. నైసి అయితే నైసిని కొంచెం తొందరగా మనం ఒక 1/2 hour ముందు వీడియోస్ ఏమన్నా తీస్తావు కదా అని. నైస్కి ఉన్నది కదా ఉంది అని మనని షూట్ చేయడానికి. షూట్ చేయడానికి రమ్మన్నావా? షూట్ చేయడానికి, కానీ రాలే కావచ్చు. సిరి వాళ్ళ బాబు, సిరి వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ తొందరగా అయిపోయినాయి. సిరి వీడియోస్ అనిపిస్తావు నువ్వు పండు అంటున్నావు వట్టిగా.
ఓకే ఫ్రెండ్స్, ఉమెన్స్ డే కూడా ఫుల్ వీడియో తీసిన అసలు అప్లోడ్ చేసుడే అయితే లేదు. అవును, అది పెట్టలే. శివరాత్రి తర్వాత ఏమొచ్చింది, ఉమెన్స్ డే. Women's Day. తర్వాత హోలీ, అట్లా మొత్తం పండుగల మీద పండుగలు అన్ని వచ్చేస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఉగాది కూడా ఉంది. నెక్స్ట్ ఉగాది కూడా ఉంది. ఉగాదికి అయితే అసలు అంటే మేమైతే కొంచెం వెరైటీ చేస్తాం కదా. మౌనికనైతే అంటే మనం సరీ బేసి చూస్తాం కదా, తెలుసు అవి, ఆ. వీళ్ళకి తెలియదు కదా. మౌనిక అయితే ఉగాది రోజు ఫోన్ చేస్తుంది, నాకు సరీ వచ్చిందా బేసి వచ్చిందా. 4 years అవుతుంది ఇప్పటికే, చూడమని చెప్పండి. 4 years. లాస్ట్ ఇయర్ మంచి రాలే అందులో సరీ ఇద్దరికీ రాలే. బేసి వస్తేనేమో సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది, సరీ వస్తేనేమో మంచిగా ఉండదు. కంపల్సరీ ప్రతి ఒక్కరు పేరు వేసి చూస్తాం. అది కూడా ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్, చూడండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే తెచ్చుకున్నాం. ఇట్లా ఇప్పుడు వైట్ ఉన్న డ్రెస్సుల్ని మొత్తం అయిపోతుంది కలర్స్ మొత్తం దుమ్ము దుమ్ము. చెప్పాలంటే వీడియో వల్ల మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అది మాత్రం కరెక్ట్, టైం తెలుస్తలేదు. అసలు మాకు రేపు వీడియో అంటే అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యాం, ఎట్లా రెడీ అవుదాం, అసలు ఏం చేస్తాం. అసలు ఈ 5 members కి ఫోన్లు అంటే ఫోన్లకు రికార్డ్ ఉండట్లేదు ఫస్ట్ మెయిన్ గా. డబ్బులు ఆయన ఏమంటాడు, పైసలకు కూడా ఎంత పోతలేరు, ఎంత అంటే అంత పెడతారు. అసలు ఫోన్లకు మాత్రం రెస్ట్ ఉండలేదు అసలు ఈ 5గురికి మాత్రం. అంతే మస్తు. మొన్న కూడా శ్రద్ధతో వీడియో చేసేది కూడా అమ్మవారి వీడియో. అవును, అంటే కింద ఆమె కూడా అసలు ఎంత మంచిగా చేసింది, బాగా చేసింది వీడియో. చూస్తలేదు ఏం చూస్తలేదు, వీడియో మంచిగా రావాలి. అయిపోయింది. అది బాగా చేసింది శ్రద్ధ. ఆ రోజు కూడా మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. అసలు పోలీస్ డ్రెస్, డాక్టర్ డ్రెస్, అసలు వీళ్ళకి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది. వీడియో మాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. మొత్తం అది లైన్ మంచిగా మొత్తం వచ్చింది, కలర్ఫుల్ గా మస్తు వచ్చింది వీడియో. పోలీస్ అయితే నిజంగా 2-3 భయపెట్టించింది. చిన్నపిల్లలు స్కూటీ మీద పోతా అంటే అనేసి. అంతేందుకు మా వాటర్ వేస్ట్ అయిన అతను కూడా భయపడ్డాడు. ఏమైంది ఏమైంది ఏమైనా ఏమైంది, ఏం గొడవ అవుతుంది, పోలీస్ ఎందుకు వచ్చిండ్రు, ఈ డాక్టర్ ఏంటి, ఇదంతా ఏంటిది, అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు. మా కాలనీ మొత్తం ఎంజాయ్ ఫుల్ గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ మేమైతే వీడియోలో వాళ్ళకి కూడా ఇక తెలుసు, ఎవరు మన ఇక అర్థమైపోయింది వాళ్ళకి ఈడ. ఆహా, వేరే కాలనీ వాళ్ళు ఇట్లా మేము వీడియోస్ ఇస్తుండే మా తెలియకుండా బిల్డింగ్ల మీద చూస్తారు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. మళ్ళీ అయిన వాళ్ళు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ వీడియో వస్తే కూడా ఆ వీడియో మంచిగా చేసిండ్రు, ఈ వీడియో మంచిగా చేసిండ్రు. మీరు కూడా అట్లా కామెంట్ చేయండి, మాకు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి. చాలా మందికి ఇలాంటి ఆఫర్ అయితే రాదు, ఎందుకంటే అందరం ఒక దగ్గర కలవాలంటే బాగా కష్టం చేయడం అంటే చాలా కష్టం. చాలా మంది మా వీడియో చూసి అలాగే ఫీల్ అవుతారు, మీలాగా మేము అందరం పక్క పక్కన ఉంటే ఇంకా చాలా బాగుండేది. అవునవును, అందరికి దొరకరు కదా. అంటే ఫ్యామిలీతో చేస్తారు, ఫ్రెండ్స్ తో చేస్తారు. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇట్లా దగ్గర ఫ్రెండ్స్ అయ్యి అందరూ కలిసి మళ్ళీ టైం సెట్ చేసుకొని చేయడం కూడా చాలా టైం సెట్ కాదు. మళ్ళీ ఇంట్లో ఎంత కష్టం ఉంటుంది. కొంతమంది అంటారు కదా, ఏం పని లేదా వీడియోస్ చేస్తారు అనుకుంటారు, కానీ మాకు కూడా ఫ్రెండ్స్ మాకు కూడా టైం టు టైం పిల్లలు కూడా అన్ని అరేంజ్ చేసిన తర్వాతే టైం చూసుకొని మేము వీల్ చేసుకొని చేస్తాం. తిన్నా తినకున్నా వాళ్ళకి మాత్రం పెట్టాలి. చాలా మంది అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు వీడియో చేస్తూ ఉంటారు, కానీ అలా ఏం కాదండి. నాకు ముగ్గురు పిల్లలకి బాక్స్ గట్టి అన్ని రెడీ చేసి స్కూల్ కి పంపించి మరీ వీడియో చేస్తాను. వీడియో అయితే నిద్ర అయితే ఇస్తుంది, నిద్ర అయితే 11 to 12 నిద్ర తీయండి మాత్రం. మీరే చెప్పండి, మంచిగా నిద్ర చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాతనే వీడియో చేయాలి. అదే నీకు అంత మార్నింగ్ మీ నిద్ర ఎట్లా వస్తుంది 11కి? మాకైతే రాదు, ఎంత పడుకున్నా కానీ. ఎంత పొద్దున్న లేస్తున్నా రాదు. నేను పొద్దున 5కి లేస్తా కాబట్టి 5కి కాదు 4కి లేస్తున్నా 11కి రాదు మాకైతే. మీకు అలవాటు అయిపోయింది. ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాం అనుకో బాగుంటది. ముగ్గురు పిల్లలు అంటే మీరు చెప్పండి ఎంత పని ఉంటది. నార్మల్ గా మా ఇంట్లోనైనా అసలు పిల్లలను చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి ఎంత మంచి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్. అసలు మాకు సపోర్ట్ చేస్తే మా హస్బెండ్లకు పేరు వీళ్ళ హస్బెండ్లకు మా హస్బెండ్లకు అయితే అసలు వాళ్ళు ధన్యవాదాలు. లేదన్నయ్య తిట్టాం ఫ్రెండ్స్. మా ఆయన ఏమంటాడు, వీడియో ముంగట మెచ్చుకుంటారు. కాదు కాదు, ఇప్పుడు మేము ఇంత దూరం వచ్చినందుకు కారణం మా ఆయన అని చెప్పుకుంటాం. ఎక్కడికి వెనుకుండి ముందుకు నడిపిస్తున్నాడు, వెనకాల నుండి చెప్తాడు. సిరి మంచిగా సిరి మంచి ఏమని చెప్తాడు. అందరు సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానే ఇప్పుడు వీడియో చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు కదా. స్వాతి వాళ్ళ ఆయనకైతే స్పెషల్ గా చెప్పాలి, అన్నయ్యకి అయితే. ఎందుకంటే అసలు పంపించమనగానే అన్నయ్య పంపిస్తారు. నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ అబ్బాయి పరిచయం చేయాలి, మీ అబ్బాయిని. అదే
సంక్రాంతికి మూవీ వస్తున్న సినిమాలో డైలాగ్ Dialogue. సేమ్ సెట్ అయిపోయింది అసలు నేనైతే మంచిగా చేసిండు ఆ రోజు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అందరికి హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఆటప్పుడు అది షార్ట్స్ చూడండి ఫ్రెండ్స్, మాకు అంత టైం ఫైనల్ తీసుకుందాం ఒకసారి. ఫైనల్ వస్తే లాస్ట్ లో చూపిస్తారంట చిన్న క్లిప్ ఈ అవతారాలు ఎట్లుంటాయి ఇక. ఫస్ట్ అవతారం ఎట్లున్నది, తర్వాత మా అందరి యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.